అనంతరం రైల్వే కోడూరు జైల్లో హాజరుపరిచిన పోలీసులు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. బెయిల్ అడ్డంకులు. పోసానిపై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదు కావడంతో పోలీసులు తరచూ ఆయన్ను వేరే ఏరియాలకు తరలించాల్సి వచ్చింది. ఆయనపై కొన్ని కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదల అవుతారని అందరూ భావించారు. కానీ గుంటూరు సిఐడి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేయడంతో బెయిల్ ఆశలు ఆవిరయ్యాయి. భావోద్వేగం వ్యక్తం చేసిన పోసాని. బెయిల్ కోసం పోసాని కృష్ణమురళి కోర్టు ఎదుట భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. తన ఆరోగ్యం క్షీణించిందని, 2 సర్జరీలు చేయించుకున్నానని, స్టంట్లు వేసుకున్నానని తెలిపారు. భార్య, పిల్లలు ఉన్నారంటూ కోర్టులో ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ మంజూరు కాకపోతే ఆత్మహత్యే శరణ్యమని పోసాని వాపోయారు.